श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। अहिंसा प्रथमं पुष्पमिन्द्रियनिग्रहः, सर्वभूतदया पुष्पं, क्षमा पुष्पं विशेषतः, शान्तिपुष्पं तपः पुष्पं, ध्यानं पुष्पं तथैव च, सत्यमष्टविधं पुष्पं, विष्णोः प्रीतिकरं भवेत्। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं, पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ती, स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते, गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। அன்னவயல் புதுவையாண்டாள் அரங்கற்கு, பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை, சூடி கொடுத்தாளை சொல்லு, சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை, பாடியருளவல்ல பல்வளையாய், நாடினீ வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாற்றம், நான் கடவா வண்ணமே நல்கு. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால், நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர், ஷீர்மல்குமாய்ப்பாடி செல்வச் சிறுமீர்காள், கூர்வேல் கொடுந்தொழிலன் நந்த கோபன் குமரன், ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம், கார்மேனிச் செங்கண் கதிர்மதியம்போல் முகத்தான், நாராயணனே நமக்கே பறை தருவான், பாரோர் புகழப் படிந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. కావ్యములు ఉత్తమ, మధ్యమ, అధమ అని 3 రకాలు. ధ్వని అర్థము ప్రధానంగా ఉన్నటువంటిదైతే అది ఉత్తమ కావ్యము అని, వాచ్యార్థం కన్నా ధ్వన్యర్థము అధిక రసవంతంగా లేనిచో అది మధ్యమ కావ్యమని, ధ్వన్యర్థము అసలు లేనే లేకుంటే దాన్ని అధమ కావ్యము అని అంటారనమాట. మరి ఈ తిరుప్పావై దివ్య ప్రబంధము ఒక ఉత్తమ కావ్యము అని చెప్పటంలో తప్పే లేదు. ఇది ప్రతి వైష్ణవ ఆలయములందు, ప్రతి వైష్ణవ గృహములందు ప్రతిరోజు చెప్పుకునేటువంటి ఒక మహాకావ్యం. ఈ కావ్యమే లేకుంటే వాళ్ళ ఆరాధనకి ఆ ఆరాధన అనేది సంపూర్తి కాలేదు అనే ఒక భావన. మరి రామానుజాచార్యులు వారు నిరంతరం దీన్ని పఠిస్తూ ఆయన తిరుప్పావైజీయరు అనే ఒక తిరునామంతో ప్రసిద్ధి చెందారనమాట. కాబట్టి ఈ ప్రబంధానికి ఉన్న వాచ్యార్థం కన్నా ధ్వన్యర్థము వేదాంతార్థమని, స్వాపదేశార్థమని పెద్దలు చెప్తున్నారు. ఇక మనం ఈ మొదటి పాశురాన్ని చూస్తే, మార్గళిత్ తింగళ్, మార్గశీర్షం ఒక మంచి మాసం, ఫలాలనిచ్చేటటువంటి ఒక మాసం. అలాంటి 12 మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే అది దేవతలకు ఒక్కరోజు అవుతుంది. దక్షిణాయనం వాళ్ళకి రాత్రి అయితే ఉత్తరాయణం పగలవుతుంది. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంకి మారుతాడు. అంటే సంక్రాంతికి 1 నెల ముందు వచ్చే ఈ మార్గశీర్ష మాసం వాళ్ళకి తెల్లవారే సమయం, అంటే బ్రాహ్మీ ముహూర్తం అన్నమాట. అంటే దేవతలకున్న బ్రాహ్మీ ముహూర్తమే ఈ మార్గశీర్ష మాసం అన్నమాట. అందుకే ఈ సమయంలో సత్వగుణాన్ని మనము బాగా పెంచుకోవచ్చటండి. అలాగే మనలోని రజస్తమో గుణములన్నీ అణిచివేసుకోవడానికి కూడా ఒక మంచి సమయం. మనకు జ్ఞానాభిలాషలను కలుగజేసి
సత్వగుణాన్ని పెంపొందించుకునేందుకు మనకి సహాయపడే మాసం అన్నమాట. మది నిరైందా అంటే ఇక్కడ ఆ మతి అనే శబ్దానికి 2 అర్థాలు కలవు. అవేంటంటే చంద్రుడు ఒకటి, ఇంకొకటి పరిపూర్ణ జ్ఞానం. చంద్రుని వలె ఆ పరిపూర్ణ జ్ఞానాన్ని మనము అభివృద్ధి చేసుకోవచ్చు ఈ మాసంలో అని చెప్తున్నారు. నన్నాళాల్ జన్మాంతర సహస్రేషు తపోజ్ఞాన సమాధిభిః నరాణాం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే అన్నట్లు మనలో ఉన్న రజోగుణాన్ని తమో గుణాన్ని నశింపచేసి మనలో జ్ఞానాన్ని ధ్యానముల మూలాన్ని వెతుకుతూ ఆ భగవంతుని పట్ల భక్తిని పెంపొందించుకునేకి సరిగ్గా సరిపోయేటటువంటి మాసం అన్నమాట. మరి ఇంతటి మంచి మాసాన్ని మనము ప్రశంసించాలి కదండి, దాంట్లో ఆశ్చర్యం ఏముంది. నీరాడ పోదువీర్ పోదుమిను స్నానం చేయడానికి మనం వెళ్దాం. ఎలాంటి స్నానము అంటే అది భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలన్నింటినీ కడిగి వేసుకునేటటువంటి స్నానం అన్నమాట. నీరిలయీర్ భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయడానికి, అందరూ అర్హులే. షీర్ మల్గమాయిపాడి పంటలు చాలా సమృద్ధిగా పండే ఆ నందగోకులంలోని చెల్వచ్చిరు మీర్కాళ్ సంపన్నులైన ఓ గోపపిల్లలారా, మనము ఆ కృష్ణుడి ప్రేమ కోసం వెళ్దాం రండి. ఇక్కడ సంపన్నులకు గోపపిల్లలు అని మనము చెప్తున్నాం. సంపన్నము అంటే ఐశ్వర్యం. ఎలాంటి ఐశ్వర్యము? భగవత్ కైంకర్యమే వాళ్లకు ఐశ్వర్యం. అది ఎలాగంటే శ్రీరాముని సేవ కోసము అన్నింటినీ వదులుకొని వచ్చిన లక్ష్మణస్వామిని వాల్మీకి మహర్షి లక్ష్మణో లక్ష్మీ సంపన్న అనడం కానీ, సర్వసంగ పరిత్యాగం చేసి ఈ కైంకర్య అభిలాషతో శ్రీరాముని సన్నిధికి ఎత్తించిన విభీషణుణ్ణి అంతరిక్షగత శ్రీమాన్ అనటము, మొసలి నోటపడి ఎన్నో సంవత్సరాలు బాధపడిన గజేంద్రుడికి విష్ణు ధర్మమును సత్తునాగవర శ్రీమాన్ అనుట, వీటన్నింటికి మనము చూడొచ్చు. అది ఎలాంటి సంపన్నము, ఎలాంటి ఐశ్వర్యము అనేది అర్థం చేసుకోవడానికి. కూర్వేల్ కొడుందుళలన్ నందగోపన్ కుమరన్. ఆ నందగోపుడి దగ్గర హింసాకాండని జరిపించేటటువంటి ఆయుధాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి నందగోపుని కుమారుడు మన శ్రీకృష్ణుడు. మరి నిరపరాధి ప్రాణులను హింసించడం పాపం కదా అంటే, స్వార్థమైన హింస పాపమవుతుంది, కానీ భగవంతుని నిమిత్తమైన హింస కానే కాదు. ఒక చిన్న కథ ద్వారా దీన్ని తెలుసుకుందాం. కృష్ణ తాపన్యుపనిషత్తులోని కథ ఇది. ఒకసారి యమున నది ఒడ్డున నిరాహార దీక్షతో తపస్సు చేస్తున్నారు దుర్వాసన మహర్షి. ఆ వ్రతం అయిన తర్వాత పారాయణం జరగాలి కాబట్టి ఆ రోజు ఎన్నో రకరకాల వంటలు తయారు చేసి తీసుకొని వెళ్ళడానికి బయలుదేరారు. కానీ అక్కడ యమున పొంగుతోంది, నీటితో నిండిపోయి పొంగి పొర్లుతోంది. అలాంటి యమునను దాటి దుర్వాసన మహర్షి ఎలా చేరాలి అని ఆలోచిస్తూ కృష్ణుడి సహాయం కోసం వెళ్తారు. అప్పుడు కృష్ణుడు, బ్రహ్మచారియగు కృష్ణుడు దారి ఇమ్మన్నాడు అని అడగండి, యమున మీకు దారి చూపిస్తుంది అని చెప్పి పంపిస్తాడు. సరే అని గోపబాలికలందరూ యమునను దాటడానికి వెళ్ళి అక్కడ బ్రహ్మచారియగు కృష్ణుడు దారి ఇమ్మన్నాడని చెప్పగానే యమున దారి ఇస్తుంది. యమునను దాటుకొని దుర్వాసనలకి ఈ పక్వాన్నాలన్నీ, విందు భోజనాలన్నీ నివేదిస్తారనమాట. ఆయన వాటిని తృప్తిగా భుజిస్తాడు. మరి వీళ్ళు మళ్ళీ దాటి తిరిగి వాళ్ళ ఇళ్ళకి రావాలి కదా. మరి యమునేమో పొంగి పొర్లుతోంది. వచ్చేటప్పుడేమో శ్రీకృష్ణుడు సహాయం చేశారు, మరి వెళ్ళేటప్పుడు ఎలాగా అని దుర్వాసన మహర్షిని అడిగితే అప్పుడు అతను సదోపవాసి మార్గం ఇమ్మన్నాడు అని అడగండి, ఆ నది మీకు దారిస్తుంది అని చెప్తారు. సదోపవాసి అంటే సదా ఉపవాసంలో ఉండేవాడు అనే కదా అర్థము. అందుకని వీళ్ళకేమి డౌట్ వస్తుంది, ఇప్పుడే కదా మేము తెచ్చిచ్చినవన్నీ చక్కగా ఆరగించారు, మరి మీరు సదోపవాసి ఎలా అవుతారు అని అడిగారు. అప్పుడు ఆ ఋషి ఏమన్నాడు, 1600 భార్యలున్న కృష్ణుడు
బ్రహ్మచారి ఎలా అవుతాడో అలాగే నేను కూడా ఈ పక్వాన్నాలన్నింటినీ తిన్నా కూడా సదోపవాసినే అని సమాధానం ఇచ్చాడనమాట. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ అనేటటువంటి ఆ భగవంతుని వాక్యమే దీనికి ఉత్తరం అన్నమాట. మనము పలాశ లేకుండా ఏ కర్మన చేసినా కూడా ఎవ్వరు ఆ కర్మల చేత బద్ధులు కారు అని దీని యొక్క అర్థం అన్నమాట. అంటే ఆ శ్రీకృష్ణుడైనా ఆ దుర్వాసన మహర్షి అయినా ఏ ఫలాన్ని ఆశించకుండా చేశారు ఆ కర్మల్ని, కాబట్టి అవి ఏవి వాళ్ళకి అంటవు అని అర్థం అన్నమాట. అంటే ఆ శ్రీకృష్ణుడు ఆ నందగోపుని కుమారుడుగా మన వద్దకు వచ్చారు కదా, మరి ఆయనకు ఏ ప్రమాదం ఈ రాక్షసుల నుంచి రాకుండా వారి బారి నుంచి కనిపెట్టుతూ ఎల్లప్పుడూ ఆ కృష్ణుడికి ముప్పు రాకుండా ఆయన నా నందగోపుడు ఎప్పుడు కత్తిని పట్టుకొని కాపాడుతూ ఉంటాడు. ఎలాగా? ఒక ఆచార్యుని వలె. మరి నందగోపుడు మనవాడే కదా. ఈరారంద కన్య యశోదై ఇళం శృంగం. ఈయన చేసే చిలిపి చేష్టలతో అల్లరితో ఎప్పుడూ ఆ యశోదమ్మ కళ్ళు ఆనందంతో పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో ఒక చిన్న సింహం పిల్లలాగా పెరుగుతున్నాడు. కార్మేని అంటే నల్లటి శరీరం కలవాడు అని. నల్లతనంతో చల్లదనం చేర్చుట మన పూర్వాచార్య సంప్రదాయం. అంటే సేవించే వారి తాపత్రయమును శమింపచేయు శరీరం అని అర్థం. భగవంతునికి మేఘానికి చూసుకున్నామంటే అనేక రకాలైన పోలికలున్నాయి. ఈయన మేఘంలాగా నల్లగా చల్లగా ఉంటాడు. అలాగే మేఘమంతటి నిష్పక్షపాతంగా వర్షించినట్టు భగవంతుడు నమోహం సర్వభూతేషు అని తనను ఆశ్రయించిన అందరినీ తమ భావం లేక నిష్పక్షపాతంగా మనకి ఫలితాలని ఇచ్చేటటువంటి వాడు. మేఘము కొద్దిగా జలాన్ని గ్రహించి దాన్ని 10 రెట్లుగా మనపైన వర్షంలాగా ఇస్తుంది. అలాగే భగవంతుడు కూడా పత్రం, పుష్పం, ఫలం, తోయం అనేటటువంటివి మన నుండి గ్రహించి మనకు ఉత్తమమైనటువంటి పురుషార్థములని ప్రసాదిస్తారు. శ్రీకృష్ణుడు సుధాముడు ప్రీతితో తెచ్చిన పిడికెట అటుకులను తిన్నాడో లేదో, 2వ పిడికిలు తీసుకున్న వెంటనే రుక్మిణీదేవి ఆయన చేతిని పట్టుకొని, స్వామి మీరు పిడికెట అటుకులను తిని తర్పయంత్యజ్ఞమాం విశ్వమేతే పృతుక తండులాహా, సుధామా ఈ నీ పిడికెట అటుకులు నన్ను నాలో ఉన్న బ్రహ్మాండాలను ఆనందపరిచింది అని అన్నారు కదా. మరి ఏతావతాలం విశ్వాత్మన్ ముల్లోకాలన్నింటినీ తనకిచ్చేయడానికి మీరు ప్రేమతో తిన్న ఈ అటుకులే చాలు, మరి ఇక మీరు 2వ పిడికిలు తిన్నారంటే ఏమిస్తారు అని అడ్డుపడింది అనమాట. అప్పుడు కృష్ణుడు అతనికి అపార ఐశ్వర్యాన్ని మోసుకొని పోయి ఇచ్చాడు. మేఘాలు వర్ష ఋతువులో తనకున్న నీటిని అంతటిని వర్షించి శరదృతువుకి వచ్చేసరికి ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడానికి మిగిలవన్నమాట. అలాగే భగవంతుడు భక్తులకి ఎంత ఇచ్చినా కూడా ఆయనకి తృప్తి ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు. శంగణ్ అంటే భక్తులకు ఆయనకు భక్తులపైన ఉన్న ప్రీతిని ఆ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి భగవంతుని వాత్సల్యమంతా అతని కన్నులలోనే కనిపిస్తోందట. అందుకే ఆయన కన్నులు ఎర్రగా ఉన్నాయి, ఎర్రటి కన్నులు కలవాడా అని చెప్తున్నారు. కార్మేని అనుటచే సౌశీల్యములను, శంగన్ అనుటచే వాత్సల్య సామిత్వములను తెలుపబడుతోందనమాట. ఇలా వాత్సల్యం అంటే రక్షిస్తాడో రక్షించడో అని ముందు వెనక ఆలోచించే అవసరం లేకుండా తప్పకుండా రక్షిస్తాడు అనే విశ్వాసం కలిగించేవాడు. సామిత్వం అంటే నాకు ఆయన దర్శనమిస్తాడా అని సంకోచం, ఒక డౌట్ అనేది లేకుండా అందరికీ స్వారాధ్యుడాయన, సులభ దర్శనుడాయన అని తెలుపుతుంది. సౌలభ్యము అంత గొప్పవాడు మన వైపు తన కటాక్షాన్ని ప్రసరింపచేస్తాడా అని సిగ్గుపడి మనం వెనక్కి వెళ్ళిపోవలసిన అవసరం లేదని తెలుపుతున్నాడు ఆయన. సౌశీల్యము అంటే గొప్పవాడు తక్కువ వాడితోనూ స్నేహం చేస్తాడు. ఎంతటి గొప్పవాడైనా తక్కువ వారితోనూ స్నేహం చేస్తారు, గొప్పవారితోనూ అలాగే స్నేహం చేస్తారు. అంటే కలిసి మెలిసి ఉండే స్వభావం అన్నమాట. ఈ 4 గుణాలను
కలిగి ఉన్న ఎలాంటి వారైనా భగవంతుడిని నిస్సంకోచంగా ఆశ్రయించవచ్చు అని చెప్తున్నారు. కదిర్మదియంబోల్ ముఖత్తాన్, చంద్రులే కన్నులుగా కలిగినవాడు, మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపంగా ఉండేవాడు అని అర్థం అనమాట. నారాయణనే నమక్కే పరై తరువాన్, నారాయణ అనే మంత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదాదేవి. పారోర్ పుగళపడింద్, ఫలం ఏంటి అంటే ఇవన్నీ చేసిన తర్వాత మనకి ఏంటి ఫలము అంటే సాక్షాత్ పరమాత్మే. ఈ లోకంలోని వారందరికీ ఈ ఫలితాన్ని గోదాదేవి అందజేస్తుందన్నమాట. ఈ వ్రతంలో మనం భగవంతుణ్ణి ఎలా చూస్తామో అమ్మ వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించాం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలుంటాయి. ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతం లేనట్టుగా, మన జన్మలకి కర్మలకి కూడా అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతనేదే లేదు. కేవలం ఆయన గుణాలకే కాదు, ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు. కాబట్టి ఆయనను మనం సర్వవ్యాపి అని అంటాం. ఇందుకలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా ఆయన అంతటా వ్యాపించి ఉంటాడనమాట. అదే ఆయన గొప్పదనం. ఈ వ్యాపనాశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడున్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేది కేవలం 3. అవి విష్ణు, వాసుదేవ మరియు నారాయణ. విష్ణు అంటే వ్యాపించినవాడని అర్థం, వాసుదేవ అంటే అంతటా ఉంటాడు అని, ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ 2 మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి. కానీ ఎలా వ్యాపించి ఉంటాడు, ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకి సమాధానం లభించదు. కాబట్టి ఆ మంత్రాలకు కొద్దిగా అర్థంలో లోపం ఉంది అనుకోవచ్చు. కానీ నారాయణ అనే మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాడని కూడా మనకి వివరిస్తుంది, ఎందెందులో వ్యాపించి ఉంటాడని కూడా తెలియజేస్తుంది. ఆ వ్యాపించి ఉండే వాటిలో సంబంధం గురించి కూడా మనకి తెలియజేస్తుంది. నారాయణ అంటే ఒక అద్భుతమైన మంత్రం. నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడదీస్తే ఉత్తర అయణం అంటాం. నారాయణ శబ్దంలోని అయణ అనే పదానికి అర్థం కూడా ఇదే ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాడినే నారాయణ అంటాం. మరి చరాచర వస్తువులో ఎలా వ్యాపించి ఉంటాడు, లోపల బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేదే నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని 2 సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష సమాసం అయితే ఇంకొకటి బహువ్రీహి సమాసం. తత్పురుష సమాసం అనేది నారములన్నింటినీ తాను ఆధారమై ఉండేవాడు అని, ఆధారమై తన లోపల పెట్టుకునేవాడు అని చెప్తుంది. మరి బహువ్రీహి సమాసంలో తాను ఈ నారములన్నింటినీ తాను లోపల ఉండి రక్షిస్తాడని చెప్తుంది. ఇలా చూస్తే ఆయన లోపల మరియు బయట వ్యాపించి ఉంటాడని, అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణాలని కలిగి చేస్తే చాలా అందేట్టుంటాడని, ఆయనకు సౌలభ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన ఉంటాడు కాబట్టి ఆయన పరుడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారే కనుక తాను జ్ఞానం కలిగి ఉంటాడు. చేస్తే అంతేవాడు. వారిలో ఉన్న దోషాలన్నింటినీ ఎలా దూరం చేయాలో కూడా తెలిసినవాడు. దోషాలున్నా కూడా తన నుండి మనల్ని దూరం చేయక వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఆ దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది కాబట్టి ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నింటినీ తనవి అనుకునే స్వామిత్వం కూడా ఉంది. కాబట్టి అన్ని గుణాలు కలిగి ఉన్న ఈ మంత్రాన్ని మన ఆండాళ్ళ తల్లి మనకు ఉపాస్య మంత్రంగా అందించిందనమాట. ఈ పాశ్రం ద్వారా ఆండాళ్ళ తల్లి మనకు నారాయణ మంత్రంతో ముందుకెళ్దాము అని చెప్తోంది. దీనికి కావలసిన యోగ్యత ఏంటి అంటే కేవలం కోరిక ఉంటే చాలు, ఇది చెయ్యాలన్న కోరిక ఉంటే మాత్రం చాలు అని మనందరికీ ధైర్యం చెప్తూ ముందుకు తీసుకెళ్తోంది. హరే శ్రీనివాస.